హరే శ్రీనివాస, మీ నరసింహదాస్. మలమూత్ర విసర్జన చేసే సందర్భంలో నీటి పాత్రను స్పృశించకూడదు అని చెప్పి మనకు పెద్దలు తెలియజేస్తారు. అయితే పూర్వకాలంలో అయితే మనకు నీటికి ఒక పాత్రను స్వీకరించి దానిలో నీళ్ళను స్వీకరించి మలమూత్ర విసర్జన చేయడానికి వెళ్ళేవారు. అయితే ఈ సందర్భంలో ఈ కాలంలో మనం ఆలోచించినప్పుడు ఈ కాలంలో నీటి పాత్ర ఏంటి అని అంటే, మనకు నీటి కోసం ఏదైతే ట్యాప్లని పెట్టి ఉంటారో వాటిని స్పృశించరాదు అని. ఎందుకండి, ఎందుకు స్పృశించరాదు అంటే మనకు తెలియజేస్తారు ఏంటంటే, గృహీత్వా ఉదకం పాత్రం యః కుర్యాత్ మూత్రపురీషకే తత్తోయం మూత్రతుల్యం స్యాత్ ద్విజశ్చాంద్రాయణం చరేత్ అని చెప్పి. అయితే ఏంటంటే, ఎవరైతే ఆ నీటి పాత్రని స్పృశించి మూత్ర మల విసర్జనాలను చేస్తారో, ఆ నీరు ఏదైతే ఉంటుందో, మనం పట్టుకున్నటువంటి నీరు ఏదైతే ఉంటుందో ఆ నీరు మూత్ర సమానం అయిపోతుంది అని చెప్పి మనకు తెలియజేస్తారు. కావున దాన్ని వాడినటువంటి బ్రాహ్మణుడు ఎవరైతే ఉంటారో వారు చాంద్రాయణ వ్రతం చేసి ఈ యొక్క పాపాన్ని పరిహారం చేసుకోవాలి అని చెప్పి తెలియజేస్తారు. కావున మలమూత్ర విసర్జన చేసే సందర్భాన ఎప్పుడూ కూడా నీటి పాత్రను స్పృశించకుండా ఉండటం మేలు. హరే శ్రీనివాస.